మొత్తానికి కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే కేపీఎస్పీ పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా భర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు నడుస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ హత్య జరిగిందంటూ కూడా తాము భావిస్తున్నామంటూ పోలీసులు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా నేను చూపిస్తున్నటువంటి ఇదే మార్గంలోనే డెడ్ బాడీని మాయం చేసేటటువంటి క్రమంలో ఇదే మార్గం గుండా తీసుకుని వచ్చి డెడ్ బాడీని మాయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ముందుగా సాయిల్కి కరెంట్ షాక్ పెట్టి హతమార్చారు. అప్పటికి కరెంట్ షాక్ పెట్టిన తర్వాత కూడా ఆయన చనిపోకపోతే ఆ తర్వాత అతనికి అత్యంత కిరాతంగా మెడకు ఉరి కూడా బిగించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ చనిపోయాడు నిర్ధారించుకున్న తర్వాత డెడ్ బాడీని మాయం చేసేటటువంటి క్రమంలో భాగంగా ఎలా మాయం చేయాలనే అంశాల గురించి కూడా అంత ప్లాన్ చేసుకున్నారు. ప్రధానంగా ఇందులో కేవలం భార్య పాత్ర మాత్రమే కాకుండా ఇందులో ప్రధానంగా మరొక ఇద్దరు భార్యతో పాటు ఆ తర్వాత ఇక మరిది ఆ తర్వాత మరొకరి పాత్ర కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రధానంగా ఈ ముగ్గురు కూడా డెడ్ బాడీని మాయం చేసేటటువంటి క్రమంలో సంగారెడ్డికి ఆటోలో తీసుకెళ్దామంటూ కూడా భావించారు. అయితే ఆటోలో తీసుకెళ్తున్నప్పుడు ఆ డెడ్ బాడీ ఉందన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి ఆటో డ్రైవర్ ఇదే విషయం గమనించి వారిని అక్కడే దింపివేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఇలా పలానా వ్యక్తులు డెడ్ బాడీని తీసుకుని వెళ్తున్నారంటూ కూడా చెప్పడంతో ఇక వారు ఎలాగో ఈ డెడ్ బాడీని ఊరి దాకా తీసుకుని వెళ్ళేటటువంటి అవకాశం లేదంటూ కూడా భావించిన తర్వాత ఎలాగైనా సరే డెడ్ బాడీని మాయం చేయాలంటూ ప్రజెంట్ నేను చూపిస్తున్నటువంటి ఈ పొదల్లోకి తీసుకొచ్చి ఇక్కడే పూడ్చిపెట్టారు. ఇక్కడైతే నిర్మానుష్య ప్రాంతం ఎవరికి తెలియదు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి మరి కాసేపట్లో పోస్ట్ మార్టానికి సంబంధించినటువంటి డెడ్ బాడీని వెలికి తీసేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు పోలీసులు. ప్రధానంగా డెడ్ బాడీని వెలికి తీసి ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా నిర్వహించి అనంతరం పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాతనే కుటుంబ సభ్యులకు కూడా డెడ్ బాడీని అప్పగించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇద్దరు కూడా గత కొంతకాలంగా భార్యాభర్తలు కూడా వేరువేరుగా నివాసం ఉంటూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో పెద్దలు పంచాయతీ పెట్టి ఇద్దరిని కూడా కలిపారు. అనంతరం ఇద్దరు కూడా తమ స్వగ్రామం సంగారెడ్డి జిల్లా నుంచి పని చేసుకోవడానికి హైదరాబాద్కి వచ్చారు. కూకట్పల్లిలోని ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తారు. గత వారం రోజుల క్రితమే హైదరాబాద్కి వచ్చి కూకట్పల్లిలోని ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా కుదిరారు. అయితే వాచ్మెన్గా ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా నిత్యం భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇందులో భాగంగానే విరక్తి చెందినటువంటి భార్య ఎలాగైనా సరే సాయిల్ను అంతమొందించాలి, అడ్డు తొలగించుకోవాలంటూ కూడా భావించింది. సో ఇందులో భాగంగానే మరిదితో పాటు చెల్లికి ఈ విషయాన్ని చెప్పడంతో ఆ ఇద్దరు కూడాను ఇటు సాయిల్ని కడతీర్చేటటువంటి అంశంలో భాగంగా సహకరించారు. సో ఇందులో భాగంగానే శుక్రవారం రోజు సాయిల్ను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. హత్య చేయడానికన్నా ముందు వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అనంతరం ముందు పక్కా ప్లాన్లో భాగంగానే కరెంట్ షాక్ ఇచ్చారు. అప్పటికే ఆయన అపాస్మరక స్థితిలోకి వెళ్ళిపోవడంతో చనిపోలేదంటూ నిర్ధారించుకున్న తర్వాత మెడకు ఉరి బిగించి చంపారు. డెడ్ బాడీని తీసుకెళ్లేటటువంటి క్రమంలోనే ఆటో డ్రైవర్కు దొరికిపోయారు. ఆటో డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా పోలీసులు ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సస్పెక్ట్ని అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇక మరిదిని అదుపులోకి తీసుకుని అతన్ని తీసుకొచ్చి ప్రజెంట్ ఎక్కడైతే డెడ్ బాడీ పూడ్చిపెట్టారో ఆ ప్రాంతానికి తీసుకుని వచ్చారు. పోలీసులు కూడా డెడ్ బాడీ ఉందంటూ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. సో మరి కాసేపట్లో ఎంఆర్ఓ సమక్షంలో పంచనామా నిర్వహించి డెడ్ బాడీ వెలికి తీయబోతున్నారు. నవీన్, ఈ హత్య వ్యవహారంలో కేవలం వారిద్దరం మాత్రమే ఉన్నారా, ఇంకా ఎవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే విషయానికి సంబంధించి పోలీసులు ఏమైనా చెప్తున్నారా? మరొక వైపున ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారంటూ చెప్తున్నారు కదా గత కొంతకాలంగా, ఏం చెప్తున్నారు శశి? ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారంటూ చెప్తున్నారు కదా గత కొంతకాలంగా, ఏం చెప్తున్నారు శశి? ఎస్, ఇందులో ప్రధానంగా కేవలం భార్య కవితకు సంబంధించినటువంటి పాత్ర మాత్రమే లేదు. ఇందులో చెల్లితో పాటు చెల్లెలి భర్త పాత్ర కూడా ఉందంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే చెల్లెలి భర్తను కూడా కేపీఎస్బీ పోలీసులు అదుపులోకి తీసుకుని అతన్ని ఎక్కడైతే డెడ్ బాడీ పాతి పెట్టారో ఆ ప్రాంతానికి తీసుకుని వచ్చారు. నిజానికి అక్కడ డెడ్ బాడీ ఉందా లేదా అనేటటువంటి అంశం గురించి అతన్ని ఆరా తీసినప్పుడు అతను ప్లేస్ చెప్పడం, ఆ ప్లేస్కి వెళ్ళి చూడడంతో డెడ్ బాడీ ఉందంటూ కూడా ఇప్పుడు నిర్ధారించుకున్నారు. సో ఇందులో భాగంగానే బాడీని వెలికి తీయాలంటూ కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. అయితే కవితకి ఇద్దరు కూడా సహకరించినట్టుగా తెలుస్తోంది కాబట్టి ప్రజెంట్ ఈ ముగ్గురు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టుగానే తెలుస్తూ ఉంది. సో చాలా కాలంగా కూడా గొడవలు నడుస్తూ ఉండడం, ఇద్దరికి కూడా భయంకరమైనటువంటి వ్యాధి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ వ్యాధికి అనంతరం ఇద్దరు కూడా వేరువేరుగా ఉంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో పెద్దలు సహేద్య గురించి ఇద్దరిని కూడా కలిసి ఉండాలంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వారు గత వారం రోజుల క్రితమే సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చారు. కూకట్పల్లి ప్రాంతంలో అపార్ట్మెంట్లో వారంతా కూడా అక్కడే ఉంటూ ఆ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాచ్మెన్ విధులు నిర్వహిస్తున్నారు. అపార్ట్మెంట్కి అతి సమీపంలోనే గుడిసె లాంటిది ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటూ ఉన్నారు. సో నిత్యం తాగి రావడం, సాయిలు ఆ తర్వాత భార్యను వేధించడం ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉండడంతోనే మరోవైపు విరక్తి చెందినటువంటి భార్య కవిత తన చెల్లెలి భర్త సహకారంతో హత్య చేసినట్టుగా తెలుస్తుంది. సో ముగ్గురిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఎవరైతే కవిత ఉందో కవిత చెల్లెలి భర్త సహకారంతో ఇప్పటికీ డెడ్ బాడీని కూడా పోలీసులు గుర్తించారు. నవీన్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
కట్టుకున్న భర్తను కడతేరుస్తున్న ఈ కాలంలో ఓ భార్య భర్త హత్య కోసం నూతన పందా నేర్చుకుంది. భర్తపై విరక్తి చెందిన తాను అతన్ని కరెంటు పెట్టి తీవ్ర చిత్రహింసలు పెట్టి హత్య చేసింది. భర్తను చంపి దృశ్యం సినిమా తరహాలో మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లింది. అయితే సీన్ రివర్స్ కావడంతో ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టింది. ఈ ఘటన హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో జరిగింది. బాడీ బయటకు తీసుకెళ్ళాడు. సాయిలు కవిత అనే దంపతులు 15 ఏళ్లుగా భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఇద్దరికి కూడా వివాహేతర సంబంధాలు ఉన్నాయి. దీంతో కొన్నాళ్ల నుంచి వేరుగా ఉంటున్నారు. భర్త వేధింపులు భరించలేక చెల్లెలి భర్త సహాయంతో హతమార్చింది. అయితే మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్తుండగా డ్రైవర్కు అనుమానం వచ్చింది. డ్రైవర్ వీరిని ప్రశ్నించడంతో ఎదురు తిరిగారు. అతను వారిని తిరిగి వదిలిపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం బయటపడింది.